నమస్కారం. నక్షత్ర స్టూడియో ప్రేక్షకులకి నేను మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్గా ఏర్పడి గతంలో ఏపీ ఫిలిం ఛాంబర్గా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్గా ఏర్పడ్డది. దీనిలో స్టూడియో సెక్టర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలుగా 4 భాగాలు ఉంటాయి. ఈ ఫిలిం ఛాంబర్ గత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నుండి, అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు కలిపి తెలుగు ఫిలిం ఛాంబర్గా ఏర్పడ్డది. సో ఈ ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈసారి ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. రేపు డిసెంబర్ 28 ఆదివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇందులో మెంబర్లుగా ఉంటారు. ఎందుకంటే సినిమా అనేది ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు. మన సినిమాలు జపాన్లో నడుస్తున్నాయి, చైనాలో నడుస్తున్నాయి, దుబాయ్లో నడుస్తున్నాయి, అమెరికాలో నడుస్తున్నాయి, లండన్లో నడుస్తున్నాయి. సో ఇప్పుడు సినిమా అనేది వరల్డ్ సినిమా అయిపోయింది. కాబట్టి మన ఫిలిం ఛాంబర్లో కూడా ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఇందులో ఉంటారు మెంబర్స్గా. సో వీళ్ళందరూ కూడా రేపు ఎన్నికలకు వస్తూ ఉన్నారు. సో దీంట్లో మేము ప్యానెల్ సి కళ్యాణ్ గారు అండ్ ప్రసన్న ప్యానెల్లో నేను పోటీ చేస్తున్నాను యాజ్ ఎ ఈసీ మెంబర్గా. నేను గత 25 సంవత్సరాలుగా ఆర్గనైజేషన్లో ఉన్నాను. సినిమాలు తీస్తూ తెలుగు సినిమా ఎన్నో సినిమాలు చేశాను. అదేవిధంగా 600 తెలుగు సినిమాలకి, మనం చిన్న సినిమాలకి ఆడియో ఫంక్షన్స్ నా కంపెనీ ద్వారా చేయడం జరిగింది. నా కంపెనీ స్వర్ణ విహార్ కంపెనీ ద్వారా వాళ్ళందరికీ స్పాన్సరింగ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా స్పాన్సర్ చేస్తాం. అదే విధంగా 2008లో మేము ఈ థియేటర్లు లీజ్ విధానం మీద మేము ఆ రోజు మేమందరం కలిసి స్ట్రైక్ చేయడం జరిగింది, నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడు ఈ విధానాన్ని, లీజ్ విధానాన్ని పోవాలని చెప్పి కోరడం జరిగింది. సో దాంతో మాకు థియేటర్లు ఇస్తానికి ఆ రోజు పర్సంటేజ్ మీద రావడం జరిగింది. అదేవిధంగా యుఎఫ్ఓ క్యూబ్ మీద కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ యుఎఫ్ఓ క్యూబ్ ఇలాంటి అన్నిటి మీద ఈరోజు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి, మరి రిలీజ్ టైంలో కూడా యుఎఫ్ఓ క్యూబ్కి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో రిలీజ్కి ఇబ్బందులు జరుగుతున్న టైం ఇది. సో మా ఎజెండా మేజర్ ఏంటంటే ఈ యుఎఫ్ఓ క్యూబ్, మేజర్గా యుఎఫ్ఓ క్యూబ్ది చాలా ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే థియేటర్ దొరకట్లేవు సరిగ్గా టైంకి. రిలీజ్ 200 థియేటర్లు అంటారు, చూస్తే థియేటర్లో 50 థియేటర్లు కూడా సినిమా ఉండదు. మరి ఇలాంటి అన్నిటినీ ఛాంబర్ కట్టడి చేయాలి అనేది మా దృక్పథం. మేజర్గా నేను కూడా సి కళ్యాణ్ గారితో, మన ప్రసన్న గారితో వెళ్ళడానికి కారణం ఒకటే. చెదలవాడ శ్రీనివాసరావు గారు కూడా ఈ ప్యానెల్లో ఉన్నారు, రామ్ సచ్చా గారు ఉన్నారు, ఏలూరు సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, అందరం కూడా మోహన్ వడ్లపట్ల గారు ఉన్నారు. అందరం కూడా చిన్న సినిమాల కోసం పోరాటం చేసేవాళ్ళం. సో ఈరోజు పెద్ద సినిమా ఉదాహరణకి ఇయర్లీ 700 నుంచి 800 సినిమాలు సెన్సార్ అవుతే అందులో 600 పైన సినిమాలు చిన్న సినిమాలు, ఒక 100 లోపు పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు. సో ఈరోజు ఇలా కార్మికులు బతుకుతున్నారన్నా, టెక్నీషియన్ బతుకుతున్నారన్నా, సినిమా ఇండస్ట్రీ బతుకుతుందంటే అది చిన్న సినిమాలు. కానీ చిన్న సినిమాలు ఎక్కడ కూడా ఆదరణకు లోను కావట్లేదు. చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే బాధ, చిన్న సినిమా తీయాలంటే బాధ, చిన్న సినిమా సెన్సార్లో బాధ, ప్రతిదీ చిన్న సినిమాకి ఇబ్బంది పెడుతున్నారు ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో రకరకాల వాళ్ళు చిన్న సినిమాని దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి ఈ దోచుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తే మనం ఈ యొక్క అరికట్టవచ్చు, ఏ రంగం నుంచి వచ్చేసి ఇక్కడ సినిమా రంగంలో తెలియకుండా ఒక ప్యాషన్తో సినిమా తీయాలనే ఉద్దేశంతో వచ్చే నిర్మాతకి, మరి ఒక దర్శకుడిని అవకాశం ఇస్తూ, ఓ టెక్నీషియన్లకు అవకాశం ఇస్తూ, వందలాది మందికి అన్నం పెడుతున్న నిర్మాత చివరగా రిలీజ్ అవుతున్న టైంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించే లాగా ఉంది ఈరోజు. సో అలాంటి దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఈరోజు సినిమా తీస్తే 1 కోటి రూపాయలు, 2 కోట్లు పెడితే రిలీజ్ టైంలో ఓటీటీ వాళ్ళు తీసుకోక, రిలీజులో బ్రోకర్లు ఎంటర్ అయిపోయి మీ సినిమా రిలీజ్ చేస్తామని, అదేవిధంగా ఓటీటీ చేస్తామని, ఇలా రకరకాల చివరికి కూడా మోసం చేస్తున్న టైంలో దీన్ని ఏదో ఒక ప్రణాళికబద్ధం చేయాలనేది మా ఉద్దేశం. ఈ ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే అది ఛాంబర్కు సాధ్యమవుతుంది. ఈరోజు ప్రభుత్వంలో కూడా ఎంతసేపు పెద్ద ప్రొడ్యూసర్లను పిలుస్తున్నారు, పెద్ద ప్రొడ్యూసర్లను అడుగుతున్నారు. కానీ అసలు చిన్న సినిమా ఏమవుతుంది, చిన్న సినిమా ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, అసలు చిన్న సినిమా తీయడానికి కారణాలు ఏంటి, తీస్తే ఎందుకు రిలీజ్ అవ్వడం లేదు, రిలీజ్ కాకుండా కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. ఎంతోమంది ప్యాషన్తో వచ్చి సినిమా తీసి మంచి నిర్మాత అవ్వాలి, మంచి సినిమాని మనం అందించాలనుకున్న వాళ్ళకి ఈరోజు
ఒక అడ్డంకిగా ఈ డిజిటల్ మాఫియా ఉంది. అడ్డంకిగా ఈ థియేటర్లు కరెక్ట్గా ఇవ్వలేక, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సరిగ్గా లేక, మరి థియేటర్లో కూడా సినిమా వెళితే మరి పాప్కార్న్ దగ్గర నుంచి అన్ని రేట్లు ఎక్కువ ఉండడంతో ప్రేక్షకుడు కూడా థియేటర్కి రాలేక, ఎందుకంటే ఒకరోజు సినిమాకి వెళ్ళాలంటే 5,000 10,000 ఖర్చు పెట్టే స్థాయి వచ్చేసింది ఈరోజు. అంటే చిన్న సినిమాని ఒక 500 కోట్ల సినిమాకి ఈరోజు సగం కూడా జనం థియేటర్లో లేని పరిస్థితి. 500 కోట్ల సినిమాకే థియేటర్లో 3వ రోజుకే జనం చూడలేని పరిస్థితులు వస్తే మరి చిన్న సినిమా సంగతి ఏంటి? చిన్న సినిమాని ఆదరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఒక శంకరాభరణం ఇలాంటి సినిమాలు వచ్చేదా? ఓ అద్భుతమైన సినిమాలు రావాలంటే చిన్న సినిమా నుంచే వస్తాయి. ఎందుకంటే పెద్ద సినిమా అంటే పెద్ద ఎత్తున ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత అతను దానికి అలవాటు పడిపోతాడు. కానీ ఒక శంకరాభరణం లాంటి ఒక అద్భుతమైన సినిమాలు ఎంతోమంది తీస్తున్నా కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి. ఓటీటీలో కూడా రావడం లేదు. ఓటీటీ వాళ్ళు కూడా ఒక సిండికేట్ అయిపోయి పెద్ద సినిమాలు, పెద్ద హీరో ఉన్న సినిమాలే తీసుకుంటున్నారు. మరి ఇలాంటి అన్నిటికీ చెక్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీనికి ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటి నాంది పలికితే, చిన్న ప్రొడ్యూసర్స్ అందరం గెలిస్తే కనుక డైరెక్ట్గా ఇది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేసి రాష్ట్ర ప్రభుత్వాలను అడిగి దాన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళడానికి మేము కృషి చేయాలనేది మా ప్లాన్. సో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి, మళ్ళీ త్వరలో మీకు అన్ని వివరాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. థ్యాంక్ యూ.